హైడ్రాకు విశేష అధికారాలట. ఏం అధికారాలు ఇస్తున్నారు? నీటి వనరుల్లో ఆక్రమణలు, అక్రమ కట్టడాల తొలగింపునకు ఏర్పాటు చేసిన హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పించే దిశగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని రూపొందించబోతున్నది. తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905కు సవరణ చేసి కొత్త చట్టాన్ని తేబోతున్నది. తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905కి సవరణ చేయబోయి కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నారట. ప్రస్తుతం ఉన్న భూ ఆక్రమణ చట్టంలోని 1A, 7A సెక్షన్లను సవరించబోతున్నది. అసెంబ్లీ సమావేశాలు లేనందున చట్టం తేవడం ప్రస్తుతానికి వీల్లేదు కాబట్టి తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905 అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2004ని తేబోతున్నది. అంటే 1905 భూ ఆక్రమణ చట్టం సవరణ ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నది. రెవెన్యూ, నీటిపారుదల, పురపాలక, జీహెచ్ఎంసీ, బీపాస్, వాల్టా, ఫైర్ సర్వీసెస్ తదితర శాఖలకు చట్టం ద్వారా ఉన్న కొన్ని అధికారాలను, కొన్ని ప్రత్యేక జీవోల ద్వారా ఉన్న అధికారాలను తాజాగా తెచ్చే ఆర్డినెన్స్ ద్వారా అన్ని హైడ్రాకు అప్పగిస్తారు. ఇతర శాఖల అధికార పరిధిలో విభాగాలు ఉండడంతో చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఆట స్థలాలు సహా ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, భారీ వర్షాలు సంభవించినప్పుడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని క్రమబద్ధీకరించడం, ఫైర్ సర్వీస్కు సంబంధించి నిరభ్యంతర పత్రం NOC జారీ తదితర అధికారాలతో జూలై 19వ తేదీన తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లోని GHMC పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో ORR వరకు బాధ్యతలతో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే హైడ్రా పరిధిలోని ఆస్తుల సంరక్షణ, విపత్తుల నిర్వహణ విభాగాలు ఇతర శాఖలకు సంబంధించిన అధికార పరిధిలో ఉన్నాయి. ఈ అధికారాలు చట్టం ద్వారా లభించాయి. హైడ్రాకి అధికారాలు అప్పగించకపోతే ఆ సంస్థ లక్ష్యం మేరకు పనిచేయడం వీలు కాదు. దీంతో అనివార్యంగా వివిధ శాఖలకు చట్టపరంగా దఖలు పడిన కొన్ని అధికారాలను తొలగించి హైడ్రాకు అప్పగించేలా చట్టం తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతానికైతే ఆర్డినెన్స్ తేబోతున్నది. ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత 6 నెలల లోపు దాన్ని చట్టరూపంలోకి తీసుకురావాలంటే అసెంబ్లీ సమావేశపరిచి అసెంబ్లీలో ఆ చట్టం, ఆ బిల్లు పాస్ చేయాలి. ఎవరెవరి అధికారాలు హైడ్రాకు అప్పగిస్తారు? హైడ్రాకు విశేష అధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905కు చేయబోతున్న చట్ట సవరణలో ఇప్పటికే వివిధ శాఖలకు ఉన్న అధికారాలు బదిలీ కాబోతున్నాయి. దీని ప్రకారంగా GHMC చట్టం 1955 ప్రకారం ఆక్రమణలు పరిశీలించడం, నోటీసులు ఇవ్వడం, ప్రభుత్వ స్థలాల్లోని అనధికృత కట్టడాలు తొలగించడం, అనధికార ప్రకటనలకు జరిమానాలు విధించడానికి సంబంధించి GHMC కమిషనర్కు ఉన్న అధికారాలు, ఇవే అంశాలపైన తెలంగాణ పురపాలక చట్టం 2019 ప్రకారం సంబంధిత కార్పొరేషన్, మున్సిపాలిటీ కమిషనర్కు ఉన్న అధికారాలట. సో ఇవన్నింటిని హైడ్రాకు ఇస్తారనమాట. బీపాస్ చట్టం 2020 ప్రకారం జోనల్ కమిషనర్ నేతృత్వంలోని జోనల్ టాస్క్ ఫోర్స్, జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా టాస్క్ ఫోర్స్కు ఉన్న అధికారాలు హైడ్రాకు అప్పగిస్తారు. HMDA చట్టం 2008లో 823A సెక్షన్ల కింద HMDA కమిషనర్కు ఉన్న అధికారాలన్నీ హైడ్రాకు బదలాయిస్తారు. తెలంగాణ భూ ఆదాయ చట్టంలోని 1317F ప్రకారం ఆక్రమణల తొలగింపు, ఆస్తుల రక్షణకు సంబంధించి RDO, జిల్లా కలెక్టర్కు ఉన్న అధికారాలు బదిలీ చేస్తారు. తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ 1357F ప్రకారం నీటిపారుదల శాఖ అధికారి, జిల్లా కలెక్టర్కు ఉన్న అధికారాలు హైడ్రాకు బదలాయిస్తారు. ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905లో సెక్షన్ 3, సెక్షన్ 7, సెక్షన్ 6, సెక్షన్ 7A కింద జిల్లా కలెక్టర్, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్కు ఉన్న అధికారాలన్నీ హైడ్రాకు బదిలీ చేస్తారు. వాల్టా చట్టం 2002లో GOMS 168 ప్రకారం తెలంగాణ బిల్డింగ్ రూల్స్, తెలంగాణ ఫైర్ సర్వీసెస్ యాక్ట్ 1999లో ఇందుకు సంబంధించిన అధికారాలు తొలగించి హైడ్రాకు దక్కేలా ప్రతిపాదిస్తారట. ఇవన్నీ చేయాలంటే చట్టం తీసుకురావాల్సింది. ఎందుకంటే ఇవన్నీ యాక్ట్లే, ఇవన్నీ కూడా అన్ని చట్టాలే. ఈ చట్టంలో ఉన్న వీటన్నింటినీ సవరణ చేస్తారు. సవరణ చేసి వీటిని హైడ్రాకు అప్పగిస్తారు. సో ఫస్ట్ అయితే వీళ్ళు ఆర్డినెన్స్ తీసుకొస్తారట. ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని చట్ట రూపంలోకి తీసుకురాబోతున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు వీళ్ళు కేవలం ఒక జీవో ఇచ్చి ఈ హైడ్రా పనిచేస్తున్నది. ఈ జీవో అన్నది సరిపోదు. ఈ జీవో మీద మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్తే ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినప్పుడు దాన్ని, ఆ సవరణ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు.